మీరెప్పుడైనా గమనించారా? మీ యొక్క ఈక్యూ ప్రీసెట్ గానీ, లేదంటే మీ ఫేవరెట్ రివర్బ్‌ని గానీ వెంటనే లోడ్ చేసుకోవాలంటే, మనం ఏ విధంగా ఈ యొక్క సెట్టింగ్స్‌ని సేవ్ చేసుకోవాలనేది, ఈ యొక్క వీడియోలో నేనైతే కంప్లీట్‌గా మన యొక్క ఫేవరెట్ వోకల్ ఈక్యూ ప్లగిన్స్‌ని గానీ, లేకపోతే మనం వోకల్‌కి ఉపయోగించే రివర్బ్స్‌ని గానీ, ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్స్‌ని గానీ, ఏ విధంగా ఈజీగా మనం సేవ్ చేసుకోవాలి, అదే విధంగా లోడ్ చేసుకోవాలి. మీరు డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తున్నా సరే, ఈ యొక్క సెట్టింగ్స్‌ని అనేవి ఈజీగా ఏ విధంగా లోడ్ చేసుకోవాలనేది నేను ఈ యొక్క వీడియోలో అయితే చెప్పబోతున్నాను. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ఏదైతే ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానో, అది కంప్లీట్‌గా మీరు ఏ డాల్ అయినా సరే చేసుకోవచ్చు. సో, మీరు లాజిక్ ప్రోనే కాదు, ఎఫ్ఎల్ స్టూడియోనే కాదు, క్యూబేస్ అని కాదు. సో, ఏ సాఫ్ట్‌వేర్‌లో చేసుకున్నా సరే, ఈ యొక్క ప్రాసెస్ అనేది సిమిలర్‌గానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క ప్రీసెట్ సేవింగ్ అనేది మీరు లాజిక్‌లో సేవ్ చేసుకొని, మీరు ఎఫ్ఎల్ స్టూడియోలో గానీ, క్యూబేస్‌లో గానీ, ప్రో టూల్స్‌లో గానీ, ఏ సాఫ్ట్‌వేర్‌లోనైనా సరే ఈజీగా అవి లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లాజిక్ ప్రో ప్రాజెక్ట్ చూసినట్టయితే, బీట్ అయితే విందాం. ఇక్కడ ఈ యొక్క మాస్టర్ ట్రాక్‌ని నేను ఇక్కడ షో చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ చూపిస్తదనమాట మనకి. ఈ యొక్క మాస్టర్ ట్రాక్‌లో నేను ఒక ఈక్యూ ప్లగిన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఎగ్జాంపుల్‌కి నేను ProQ4 అనే ఈ యొక్క ప్లగిన్ అయితే యూజ్ చేస్తున్నాను. సిమిలర్‌గా చాలా ప్లగిన్స్ ఈ యొక్క ప్రీసెట్ సేవింగ్‌ని సపోర్ట్ చేస్తుంటాయి. సో, ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, మీ ఫేవరెట్ ఒక మాస్టరింగ్ ప్రీసెట్‌ని మీరు సేవ్ చేసుకొని, ఇది మీరు వేరే డాలో యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఈ యొక్క ప్రీసెట్‌ని ఏ విధంగా లోడ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు నేను ఒక మిడ్ సైడ్ ప్రాసెసింగ్ అనేది చేయబోతున్నాను ఈ యొక్క కంప్లీట్ ఈక్యూలో. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాబ్ పెట్టుకొని ఇక్కడ నేను ఈ యొక్క మిడ్స్‌లో సైడ్ ఇన్ఫర్మేషన్‌ని నేను తీసేస్తున్నాను. ఈ యొక్క మిడ్ సైడ్ ప్రాసెసింగ్ అనేది నేను ProQ4లోని ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఆ యొక్క వీడియోలో ఈ యొక్క మిడ్ సైడ్ ప్రాసెసింగ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డెఫినెట్‌గా ఆ యొక్క వీడియోని అయితే చెక్ చేయండి. సో, నేను ఒక సైడ్ ఇన్ఫర్మేషన్ కట్ చేశాను ఇక్కడ మిడ్‌లో. అదేవిధంగా ఇక్కడ మిడ్స్‌లో ఒక మిడ్స్‌ని కాస్త బూస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నేను కాస్త ఒక 0.5 dBని నేను ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ కాస్త బూస్ట్ చేశాను సైడ్ ఇన్ఫర్మేషన్‌ని. సో, దీనివల్ల ఏంటంటే నా యొక్క స్టీరియో విడ్త్ అనేది, అలాగే ఈ యొక్క బేస్ పంచ్ అనేది, అలాగే ఈ యొక్క సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌గా ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీలో నుంచి నేను కట్ చేశాననమాట. దానివల్ల ఏంటంటే మంచి స్పేస్ అనేది, డెప్త్ అనేది నా యొక్క ట్రాక్‌కి యాడ్ అయింది. ఇప్పుడు ఈ యొక్క ఈక్యూ సెట్టింగ్‌ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి? ఈ యొక్క సేవ్ చేసుకున్న ఈక్యూ సెట్టింగ్ అనేది వేరే సాఫ్ట్‌వేర్‌లో, వేరే డాలో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, దీన్ని మనం యూజువల్‌గా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సేవ్ యాస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఒక ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ProQ4 అనే ఒక ఫోల్డర్‌లో ఈ విధంగా చూపిస్తుంటదనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ ఫోల్డర్ పెట్టుకున్నాను. జస్ట్ నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే నేను మిడ్ సైడ్ అని చెప్పేసి ఒక ప్రీసెట్ తయారు చేసుకున్నాననమాట. సేవ్ చేసుకున్నాను. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ టైము ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఆడియో ఎక్స్పర్ట్ అనే ఫోల్డర్‌లో మిడ్ సైడ్ అనేది చెప్పేసి ఒకటొచ్చింది. నెక్స్ట్ టైం నేను ఈ యొక్క ProQ4 అనే ప్లగిన్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్‌గా లోడ్ చేసుకోవచ్చనమాట. అదే విధంగా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ProQ4ని మళ్ళీ ఓపెన్ చేసి జస్ట్ నేను ఇక్కడ ప్రీసెట్స్‌లోకెళ్ళి ఆడియో ఎక్స్పర్ట్‌లోకెళ్ళి దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి నేను ఏదైతే ఈ యొక్క ప్రాసెసింగ్ చేశానో ఈజీగా దాన్ని లోడ్ చేసుకోవచ్చు. సో, ఏదైనా ఫాస్ట్‌గా మన యొక్క వర్క్ ఫ్లోని చేసుకుందాం అనుకుంటే మనం తయారు చేసినటువంటి, మనం మిక్స్ చేసినటువంటి ప్రీవియస్ సాంగ్స్ గానీ, లేదంటే ఆ యొక్క సాంగ్‌లో ఉన్నటువంటి ఏదైనా ఒక ట్రాక్ అప్లై చేసినటువంటి ఈ యొక్క సెట్టింగ్స్‌ని ఈ విధంగా సేవ్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఈ విధంగా లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది లాజిక్‌లో చేశాను. ఇప్పుడు వేరే డా యూజ్ చేసి సో, దాంట్లో ఏ విధంగా లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఎఫ్ఎల్ స్టూడియో అనేది ఓపెన్ చేశాను. ఎఫ్ఎల్ స్టూడియోలో నేను ఒక ProQ4 ప్లగిన్‌ని ఈ యొక్క మాస్టర్ సెక్షన్‌లో నేను లోడ్ చేసుకున్నాను. సో, లోడ్ చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ అయింది. సో, ఇప్పుడు నేను లాజిక్ ప్రోలో తయారు చేసినటువంటి ఒక ప్రీసెట్‌ని ఎఫ్ఎల్ స్టూడియోలో ఓపెన్ చేసుకున్నాను చూడండి. సో, ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్‌కెళ్ళి ఇక్కడ ఆడియో ఎక్స్పర్ట్ అని ఉంటుంది.
దీన్ని క్లిక్ చేసినట్టునే మనకి ఈ యొక్క సెట్టింగ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈజీగా ఫాస్ట్గా ఏ డాలోనైనా సరే మీ యొక్క ప్రీసెట్ సెట్టింగ్స్ని ఈజీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ ఈ యొక్క FabFilter Pro Q4 మీరు వేరే ప్లగిన్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ప్లగిన్ కూడా ఉపయోగిస్తాను చూడండి. ఇప్పుడు నేను Valhalla Vintage Reverbలో కూడా ఒక డిఫరెంట్ సెట్టింగ్ అనేది సేవ్ చేసుకొని నేను FL Studioలో ఏ విధంగా ఇది లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లేట్ రివర్బ్ పెట్టుకున్నాను, అదేవిధంగా మిక్స్ అనేది తగ్గించుకున్నాను, డికే అనేది ఇలా పెట్టుకున్నాను, కలర్ అనేది 90-80s పెట్టుకున్నాను. ఇక్కడ డిఫాల్ట్ దగ్గర ఉంది కదా, ఇక్కడ నేను సేవ్ యాజ్ అని చెప్పేసి ఒక క్లిక్ నొక్కాను. ఇక్కడ నొక్కిన వెంటనే ఇక్కడ మనకి యూజర్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ నేను నేమ్ అనేది చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సేవ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ప్రీసెట్స్లో మనకి ఒక ఫోల్డర్ కూడా ఉంటుంది. ఫోల్డర్లో నా యొక్క ప్రీసెట్ అనేది ఇక్కడ ఈ విధంగా స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను FL Studioలోకి వెళ్ళి ఈ యొక్క Valhalla Reverbని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో ఎక్స్పర్ట్లో ఈ విధంగా క్లిక్ చేస్తే మీ యొక్క ప్రీసెట్ అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక దాన్ని సేవ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ చూడండి. సో ఇది ఏ లొకేషన్లో సేవ్ అవుతుంది అనేది మీరు నీట్గా చూసుకోవాలి. సో మ్యాక్లో అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ సపోర్ట్లో Valhalla అనే చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. అక్కడ మనకి ఈ యొక్క Valhalla Vintage Verbలో ప్రీసెట్స్లో మనకి ఇక్కడ ఈ విధంగా సేవ్ అవుతుంది అనమాట యూజర్స్లో. సో ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. పర్టికులర్ ప్లేస్లో మీరు సేవ్ చేసినట్టు అయితే మాత్రమే మీకు ఏ డాలోనైనా స్విచ్ చేసినప్పుడు ఈజీగా ఆ యొక్క ప్రీసెట్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా EQ రివర్బే కాకుండా డిఫరెంట్ ప్లగిన్స్ని కూడా ఈ విధంగా మీరు లాజిక్లో చేసిన, FL Studioలో చేసిన, క్యూబేస్లో తయారు చేసుకున్నా సరే మీరు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో లేకపోతే మీ యొక్క ప్రాజెక్ట్లో ఫాస్ట్గా లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రీసెట్ సేవింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లాజిక్లో అయితే ఛానల్ స్ట్రిప్స్ని కూడా ఈజీగా మీరు సేవ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నా యొక్క యూట్యూబ్లో అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మీ యొక్క వర్క్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తయారు చేసినటువంటి ఒక ప్రీసెట్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నా సరే ఈ విధంగా మీరు సేవ్ చేసుకున్నట్టయితే ఈజీగా ఫాస్ట్గా షేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క ట్రిక్ అయితే ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా మీరు మీ యొక్క సాఫ్ట్వేర్ క్రాష్ అయినా లేకపోతే మీ కంప్యూటర్ ఏమైనా పాడైపోయినా సరే ఈ యొక్క ప్రీసెట్స్ అనేవి సపరేట్గా మీరు సేవ్ చేసుకున్నట్టయితే తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేసినట్టయితే మీరు వాటిని ఈజీగా లోడ్ చేసుకొని మీ యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.